ముఖ్యంగా మా ఫాదర్‌కి ఎట్లాంటి అంటే ఆయన కొద్దిగా ఏజ్డ్ కాబట్టి కొద్దిగా ఆయన కరెక్ట్‌గా నరేట్ చేయలేకపోయాడు. నేను ఎందుకొచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే ఏదో గొప్ప చెప్పాలని అట్లా కాదండి. మాకు జరిగింది చెప్పాలని అంతే. 10 మందికి తెలిస్తే ఈ విషయము లక్షల మంది బాగుపడాలని అంతే. ఎందుకంటే మాకు ఇట్లా హిమోఫీలియా ఉంటుందని కూడా నాకు తెలియదు. వాస్తవంగా నేను ఒక పిహెచ్డీని, హిమోఫీలియా ఉంటుందని తెలీదు. ఇప్పుడు మన విక్రమ్ సార్ చెప్తుండే ప్రపంచం మొత్తంలో 2.5 లక్షలు కదా సార్, 2.5 లక్షల మంది ఇట్లా దీంతో బాధపడుతున్నారు. చాలామందికి కూడా ఏదో జబ్బు కానీ ఏదైనా చేసినప్పుడు వచ్చినప్పుడు అది బయటపడుతుంటుంది. అట్లాంటి వ్యక్తే మా ఫాదర్. ఇప్పటిదాకా ఒక బ్లేడ్ కూడా పడలేదు ఆయన, అంటే సర్జరీ కానీ ఎట్లాంటి తెలీదు. వాళ్ళు ఊరిలో బతికిండ్రు, అంతా మంచిగా ఉన్నారు. మొన్న ఫస్ట్ ఇట్లా రక్తం ఆగిపోవడం అది మూత్రం ఆగిపోవడం జరిగింది. చాలా మంటతోటి బాధపడుతున్నప్పుడు మేము ఐనూకి వెళ్ళినామండి. ఐనూకి వెళ్తే వాళ్ళంతా హాస్పిటల్ ఆపరేషన్ అదంతా రెడీ చేసేసిండ్రు. ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా ఇట్లా ఉంటుందని. మాకు హిమోఫీలియా అంటే మనకి ఏంటిదని కూడా నేను మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసుకునేదాకా డాక్టర్ చెప్పినాక అప్పుడు తెలిసింది నాకు, ఓకే ఇట్లా బ్లడ్ క్లాటింగ్ ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, అంటే అవేర్నెస్ లేదన్నమాట. సో తర్వాత ఏమైందంటే డాక్టరు ఆపరేషన్కి ఇంకొక 15 నిమిషాలే ఉంది. తర్వాత టెస్టులు అన్నీ చేయించినాక మళ్ళీ ఒకసారి సరి చూస్తారు పెద్ద డాక్టర్ కూడా, ఆపరేషన్కి ఫిట్ ఉన్నాడా లేదా అని. ఇట్లా చేసినప్పుడు అరే ఈయనకి ఇట్లా ఇది క్లాటింగ్ ఇట్లా వచ్చింది, ఏంది ఇది ప్రాబ్లం ఉంది కదా, చేయొద్దు సర్జరీ అని. సర్జరీ ఆపేసరికి మనకి ఏముంటుంది, ఫస్ట్ మూత్రం ఆగిపోయి మొత్తం మూత్రం వస్తలేదు. 100%లో నుంచి ఓన్లీ 20% అవుట్ వస్తుంది. అట్లాంటి వ్యక్తి ఎంత బాధపడ, మంట, విపరీతమైన మంట. సో ఇట్లా అయిపోయేసరికి ఆపరేషన్ అయిపోయేసరికి మరి పైప్ వేస్తాం ఇట్లా ఇట్లా అని అంతా డాక్టర్లు చెప్పేసరికి మనం నార్మల్ మనిషిని కాబట్టి భయపడతాం. అట్లాంటి భయాందోళనలకు మేము గురైనాం. మరి ఎట్లా చేయాలి సార్, మరి ఎట్లా మీరే దారి చూపెట్టాలి, మాకైతే తెలియదు కదా అంటే యశోదాకు పంపించారు. అక్కడ ఒక హిమోఫీలియా ఉంటుంది కాబట్టి మీకు అవగాహన లేదంటారు కాబట్టి అక్కడ చూడండి, వాళ్ళు చెప్తారు అది ఏంటి ఎట్లా అని చెప్పినాక పలానా ఇంజెక్షన్ ఇచ్చినాక ఆపరేషన్ చేసుకోవాలని చెప్పింది. అక్కడికి పోయినాక ఇంజక్షన్ది అదంతా చేసేదానికి మళ్ళీ మేము టెస్టులు చేయించాలని నిమ్స్కి పంపించారండి. ఆ నిమ్స్లో మాకు ఎంత ఇబ్బంది అయిందంటే మా నాన్నకు అంత ఇబ్బంది ఫేస్ చేసినాం. అఫ్కోర్స్ అక్కడ కూడా నేను అలా అంటలేను, గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి లక్షల మంది పేషెంట్స్ వస్తారు, అందరికీ కాన్సన్ట్రేట్ చేయాలంటే కుదరదు. అది కూడా చెప్తాను, ఇట్లాంటి హాస్పిటల్స్ పెట్టి గవర్నమెంట్కి తోడుగా వీళ్ళు చేస్తున్నందుకు చాలా మంచిది అది. అయితే అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాక్టరీ ప్రాబ్లం ఉంది, హిమోఫీలియా ఉంది, చేపించుకోవాలి అని అక్కడ మళ్ళీ యశోదాకు పోతే బాబు ఇట్లా ఉంది కదా దీనికి ఇంజెక్షన్ ఇస్తేనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే పైప్ వేసుకోమని చెప్పి. అయినకు వస్తే ఏమన్నారు, అరే బాబు మీరు ఫస్ట్ చెప్పిండ్రు కాబట్టి మంచిదైంది, నేను చూసుకున్నాను, ఇది మీకు ఎప్పుడు తెలియదా అంటే తెలియదు సార్, మాకు ఈ రోగం గురించే తెలియదు. ఇది రోగం కాదు చెప్తున్నాను, దేవుడు పెట్టిండు కదా, మనం స్వతహాగా ఏదైనా చేసింది లేదు. సో అట్లా అయిపోయేసరికి ఇక ఏం చేయాలి తెలియని పరిస్థితి. ఇంటికి తీసుకొచ్చినామండి, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చినాం లిటరల్గా. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే మళ్ళీ నాకు ఒక లీడ్ త్రూ అదృష్టంగా డాక్టర్ చంద్రశేఖర్ సార్ గురించి మాకు తెలిసింది. ఇట్లా హిమోఫీలియా సొసైటీ అని ఉంటుంది, పర్టికులర్గా దీనికోసం ఒక సొసైటీ ఏర్పాటు చేసి వీళ్ళు మంచిగా సహాయం చేస్తున్నారు ఇట్లా అని చెప్తే మీరు పోయి కలవండి ఎందుకు అని. సరే నేను పోయి కలుస్తామని. ఇది తెలిసింది ఎట్లా అంటే ఈ హిమోఫీలియాది ఈ ఫ్యాక్టర్ 8లు ఉంటుంది కదా, ఈ కంపెనీస్ ఉంటాయి కొన్ని తయారు చేసేవి, ఇంజెక్షన్స్ తయారు చేస్తారు. అందులో మా బంధువులు ఒకరు పనిచేస్తారు అక్కడ. సో ఆయన చెప్పిన దాంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈసారి ఫస్ట్ ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా ఫోన్లో ఎందుకండి, ప్రాబ్లం తెలుసుకోవాలి, ఏంటి విషయం అని తెలుసుకోవాలి, చూసి మాట్లాడతాను, మీరు రేపు రమ్మంటే వెళ్ళినాను. కొద్దిగా టైం తీసుకుంటున్నాను కానీ నేను డీటెయిల్గా చెప్తున్నాను సార్ ఏం జరిగింది. ఎక్స్పీరియన్స్ చెప్తే కొందరు మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంత మంచి జరిగిందో మీకు నేను చెప్పబోయే స్టోరీతోటి మీకు తెలుస్తుంది. వచ్చి మాట్లాడంగానే ఫస్ట్ రిజిస్టర్ చేసుకో బాబు, ప్రాబ్లం ఎంత అని కూర్చోబెట్టి అడిగిండ్రు. వెంటనే సార్ వచ్చిండ్రు ఆఫీస్కి. మన కోసం ఎందుకు వస్తారు చెప్పండి, వాళ్ళకి ఏదో పనులు ఉండో వదిలిపెట్టి వచ్చి మాట్లాడి, సరే మీ డాడీకి ఇట్లా ప్రాబ్లం ఉంది ఆయనను తీసుకురాకు, నీకు చేసి రిజిస్ట్రేషన్ వెంటనే చేయించిండ్రు. మా కష్టం చెప్పినామండి, ఇప్పుడు మేము చదువుకుంటున్నాం సార్, మాకు డబ్బులు లేవు, అన్ని లక్షలు 5-6 lakhs అన్నారు బయట ప్రైవేట్లో చెప్పిస్తే. అది కూడా ఏంటంటే ఒకవేళ రక్తం ఆగకపోతే మళ్ళీ ఇస్తూనే ఉండాలని చెప్పి, అంటే ఇన్ని లక్షలు అయితే అని తెలియదండి. అట్లాంటి పరిస్థితిలో ఉండదు. ఒకటేసారి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇన్ని లక్షలు అన్ని లక్షలు అంటే ఇది ఓన్లీ ఫ్యాక్టర్ ఖర్చు అని చెప్పారు. సో మనకు ఇబ్బంది అవుతుంది, ఒక రాయి పడ్డట్టు అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో సార్ మీరే మాకు తెలియదు సార్, దీని గురించి కూడా తెలియదు ఇట్లా అని ఆయనే వెంటనే పరిస్థితి అర్థం చేసుకొని ఈ అశ్విన్ హాస్పిటల్లో పలానా విక్రమ్ సార్ ఉంటారని
ఇంకొక దేవుణ్ణి రెఫర్ చేసిండ్రు. దేవుడు అనే చెప్తాను నేను, ఎందుకంటే మనకు కనిపించని దేవుడు అక్కడ ఉన్నాడు, కనిపించే దేవుడు డాక్టర్, ఇట్లాంటి వ్యక్తులు. ఎందుకంటే నేను ఎందుకు చాలా భావోద్వేగంతో చెప్తున్నాను, ఎందుకంటే మా నాన్న ఇవాళ నిలబడ్డాడంటే ఆయన పెట్టిన భిక్ష. నిజంగా అండి. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సార్ కూడా చెప్తున్నాడు, అంతే పేషెంట్గా ఉస్మానియాలో చూసి ఇక్కడ చూస్తున్నా, అది నిజమండి. ఎందుకు తెలుసా, ఆయన మాటతోటే సగం రోగం నయమైపోతుంది. నేను చూసిన అది పర్టికులర్గా ఎందుకంటే ఆయనకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా, నేను ఇప్పటిదాకా అట్లాంటి డాక్టర్ని చూడలేదు. తర్వాత చెయ్యి లేకపోతే నా అసిస్టెంట్కి చెయ్యి వాళ్ళు ఆయన డైరెక్ట్ నాకు చెయ్యి అని చెప్పి నెంబర్ ఇచ్చేసింది. సార్ ఇట్లా ఫ్యాక్టర్ది ఇట్లా అంటే తర్వాత కూడా ఇప్పించుకోనికి వచ్చినప్పుడు కూడా మీరు ఏ టైంలోనైనా చేయండి. ఒకసారి ఆపరేషన్ చేసినాక డిశ్చార్జ్ చేసినాక పోయేసరికి మనకు తెలియదుగా మళ్ళీ బ్లడ్ వచ్చింది, మాకు తెలియదు కాబట్టి భయపడితే 3 గంటలకు ఫోన్ చేస్తున్నాం, 4 గంటలకు మెసేజ్ చూసుకున్నాడు. మెసేజ్ చూసి వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చి ఫ్యాక్టర్ తీసుకోమని చెప్పి. అట్లా ఎవరు చెప్తారు? ఎవ్వరూ చెప్పారు. అందుకే ఆయన దేవునితో పోలుస్తున్నారు. తర్వాత ఇది నాన్న వచ్చినాక కూడా ఈ హాస్పిటల్ ఎవరైతే స్థాపించారో సూర్యనారాయణ రాజు సార్, ఆయనకు కూడా చేతులెత్తి దండం పెట్టారు. ఎందుకంటే ఈ హాస్పిటల్ గురించి మనకు తెలియదు, క్యాన్సర్ హాస్పిటల్ కదండి ఇది. మాకు వచ్చిన ప్రాబ్లం ఏమో యూరిన్ ప్రాబ్లం. ఫస్ట్ దీంట్లోకి ఎందుకు వస్తున్నాము మేము ఇట్లా అని అనుకున్నాం. సర్జరీ ఏదైతే ఏంది మనకు నయం కావాలి ఫస్ట్ అని వచ్చినాం. వచ్చి అడ్మిట్ చేసుకున్నాక ఫస్ట్ రోజు ఒక పెద్ద అతను వచ్చి ఇట్లా పక్కన కూర్చొని డాడీ మీద చెయ్యి వేసి మాట్లాడు. ఆయన ఎవరో కాదు, ఈ డాక్టర్ సార్, సూర్యనారాయణ రాజు డాక్టర్ సార్. అది చాలా ఇంపార్టెంట్ అండి. హాస్పిటల్లో కొన్ని పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టినా కానీ నయం కాదు జబ్బు. డాక్టర్ చేతేసి నేను నీకున్నా అని ఒక అభయహస్తం ఇచ్చినప్పుడే అది రోగము 80% క్యూర్ అవుతుంది. అట్లా చెప్పి నీకేం ఉపేంద్ర రెడ్డి గారు మంచిగున్నారా, నీకేం కాదు, నువ్వు ఎట్లయితే వచ్చినావో బాధతో వచ్చినావు, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతావని చెప్పిపోయింది. అడ్మిట్ చేసిండ్రు, అంతా అయిపోయింది. ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు దీంట్లో, వినయ్ సార్. బహుశా ఆయన ఇక్కడ లేరేమో. విక్రమ్ సారు ఆయన కోఆర్డినేట్ చేసుకొని వినయ్ సార్ అన్నాడు, సార్ మరి ఆపరేషన్ చేసినప్పుడు రక్తం ఆగకపోతే కష్టమవుతుంది, మరి మీరు ఎట్లా అంటే, నేను ఉంటానండి ఆపరేషన్ అయిపోయేదాకా ఉంటాను, కిందనే కూర్చొని ఆపరేషన్ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇందులో ఈ హాస్పిటల్లో పనిచేసే క్లాస్ 4 ఎంప్లాయీస్ నుంచి పెద్ద డైరెక్టర్ దాకా కూడా ఒకే మనస్తత్వంతో పనిచేస్తున్నారండి. అది ప్రజలకు సేవ చేయాలి. లేకపోతే కోట్లు సంపాదించవచ్చు. ఆ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉందంటే, నేను గూగుల్లో చూసిన కొన్ని 1000 సర్జరీలు చేసిండు ఆయన. 1000 సర్జరీలు ఎక్కడెక్కడనో చేసేసి వచ్చిండు, పెద్ద పెద్ద సర్జరీలు. నేను ఇక్కడికి వచ్చినా కూడా బయట ఆపరేషన్ థియేటర్ ముందర కూర్చున్నా కానీ వేరే వస్తుంటారు కదా పేషెంట్స్, వాళ్ళ స్టోరీస్ విన్నా. ఆయన దేవుడు అనే చెప్తున్నారు, వెనక కూడా చేయెత్తి మొక్కుతున్నారు. మళ్ళీ ఆయన కింద కూడా అట్లాంటి మనుషులనే ఉన్నారు. ఎవరు చేస్తారండి? అంత టైం వేస్ట్ అనుకునే రోజులు ఇవన్నీ. ఒకరికి హెల్ప్ చేయాలంటే టైం వేస్ట్ అనుకునే రోజులు. ఆ సార్కి ఏమవసరం చెప్పండి? అంత టేక్ కేర్ చేసి అంత ఆయన దగ్గరికి పంపించి ఆయన మళ్ళీ అంత మంచిగా చూసుకొని మమ్మల్ని ఇక్కడి నుంచి మంచిగా తోలిచ్చిర్రు. మొన్న నేను ఇట్లా ఫోన్ వస్తే హిమోఫీలియా సొసైటీ నుంచి ఇట్లా సార్కి ఇట్లా ఫెలిసిటేషన్ చేస్తున్నామండి అంటే, సార్ రేపు సార్కి ఫెలిసిటేషన్ చేస్తున్నప్పుడు మేము రాకపోతే మా అంత మూర్ఖులే లేరని చెప్పి. అంతే కదా సార్, మనము సాయం పొందినాము, ఆయనకు మంచి జరుగుతుంటే మనం రావాలి. మన ఎక్స్పీరియన్స్ దీంతో షేర్ చేస్తే నలుగురు దీంతో కొద్దిగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇక్కడ పలానా సెంటర్లో ఇట్లా చేస్తున్నారు, ఇట్లా సేవ అందిస్తున్నారని తెలుసుకొని వచ్చి నలుగురికి ఉపయోగపడాలనే నేను ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడిన. అంతే, కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నాను, కాకుంటే మెసేజ్ ఇవ్వాలనే ఓరియంటేషన్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చి మా నాన్నకు మంచిగా చేసి ఇట్లానే చాలామంది పేషెంట్స్కి మీరు కాన్సన్ట్రేటెడ్గా ఇట్లానే చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.